హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే పీఎం కిసాన్ డబ్బులు రావు. పూర్తి వివరాలు ఇవే. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్పై బిగ్ అప్డేట్ వచ్చింది. 19వ విడత నిధుల కోసం చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ కావట్లేదు. దీనికి ప్రధాన కారణం పీఎం కిసాన్ 5 ఏళ్ల నియమం. 2019కు ముందు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి. ఆ తర్వాత చేసుకున్న రైతులకు డబ్బులు క్రెడిట్ అవ్వడం లేదు. అయితే ఇప్పటికీ 5 ఏళ్లు నియామకం కూడా పూర్తయింది. అయినా కానీ పీఎం కిసాన్ నిధులు తాము పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. అయితే 19వ విడత నిధులు వచ్చే ఏడాది ఫిబ్రవరి విడుదల చేసే అవకాశం ఉంది. ఈలోగా రైతులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని రైతులు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మీ భూమి రికార్డు వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పని పూర్తి చేసుకోవాలి. అయితే బ్యాంకులో కూడా మీ ఖాతా వివరాలు ఆధార్ కార్డులతో అనుబంధం చేయాలి. ఆ తర్వాత ఫేక్ లబ్ధిదారులకు అవకాశం లేకుండా కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యల నిబంధనలు తీసుకున్నట్లు పీఎం కిసాన్ ద్వారా ఏటా ఎన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు. అయితే 19వ విడత డబ్బులు పొందడానికి కూడా రైతులు అర్హత అయ్యే అవకాశం ఉంది. సరైన నియమాలు రైతులు చాలామంది అవగాహన లోపం వల్ల పాటించలేకపోవడం జరుగుతుంది. ఆపై నిబంధనలపై పాటిస్తే 5 ఏళ్ల నియామకం పూర్తవు కాబట్టి కూడా పీఎం కిసాన్ ద్వారా సాయం పొందవచ్చు. ఈకేవైసీ ప్రక్రియ ఆన్లైన్లో చేసుకోవచ్చు. పీఎం కిసాన్ గౌటిన్ ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సదుపాయం కూడా ఉంది. అయితే మీరు ఈకేవైసీ పూర్తి చేయాలని కొన్ని పత్రాలు మీ వద్ద ఉండాలి. పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ ఈకేవైసీ పూర్తి చేయడం మీ వద్ద ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, భూమి వివరాలు కలిగి ఉండాలి. లేకపోతే స్థానికంగా ఉండే పీఎం కిసాన్ సంబంధించిన ఆఫీసుల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.